అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు నెలకు 26,000 వేతనం కల్పించాలని వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిల పట్టణంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మేరీ, ఉపాధ్యక్షులు విజయమ్మలు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలని, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు గ్రాట్యుటీ అమలు చేయాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేస్తూ తల్లికి వందనం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ సమస్యలు పరిష్కారం చేయాలని 42 రోజులుగా దీక్షలు చేసిన తరుణంలో జీతాలు పెంచామన్నారు. కానీ వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన మా ప్రభుత్వం వస్తే మీకు కనీస వేతనాలు పెంచుతామని మేమున్నామంటూ భరోసా ఇచ్చి దీక్షలో కూర్చొని ఎన్నో వాగ్దానాలు ఇచ్చారన్నారు. కానీ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ల గురించి పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. అంగన్వాడీ సత్తా ఏంటో గత ప్రభుత్వానికి తెలిసిందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తెలుసుకొని వెంటనే అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు 26,000 రూపాయలు కల్పించాలన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ కల్పించాలని, రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు జీవో తీసుకుని రావాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి దాన సంస్కరణలు ఖర్చులు 20,000 కల్పిస్తూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మె కాలంలో చనిపోయిన వారి కుటుంబానికి ఇవి వర్తించేటట్టు అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ హద్దులు వెంటనే ఇవ్వాలని, అన్ని యాప్లు కలిసి ఒక యాప్గా మార్పు చేయాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు సీనియర్లు అయిన అంగన్వాడీ టీచర్లు అయినటువంటి వారికి వెంటనే ప్రమోషన్ కల్పించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు కనీసం 3 నెలలు ఇవ్వాలని, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, సిఐటియు నాయకులు బొజ్జ చిన్నయ్య, ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మేరీ, అధ్యక్షురాలు వినోదదేవి, సెక్టార్ లీడర్లు జ్యోతిమ్మ, రేణుక, విజయమ్మ, లక్ష్మీదేవి, లావణ్య, రమాదేవి మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గత సంవత్సరం 42 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఐసిడిఎస్కి కనీస వేతనం, రోజువారీ కూలీ రూపంగా కనీస వేతనం పెంచమని 42 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తే ఇంతవరకు కూడా ఒక్క పైసా రూపాయి కూడా పెంచకుండా దుర్మార్గంగా చేసినటువంటి ఈ ప్రభుత్వాలను విమర్శించేదానికి సిఐటిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే గత సంవత్సరం 42 రోజులు చేసిన తర్వాత ఆ ప్రభుత్వమైన ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా టెంట్ దగ్గరకు వచ్చి మేమున్నా మీకు జీతాలు పెంచుతాం, మా కోట్లేనని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈరోజు గద్దె ఎక్కి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఇంతవరకు చర్చలు కూడా జరపకుండా వాళ్ళకు అన్యాయం చేయడం జరుగుతుంది. అందుకు భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల మీద మా కనీస వేతనం 26,000 పెంచాలని, కనీస రోజువారీ కూలీ రూపంగానైనా మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ రూపంగా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాం. అదేవిధంగా రాజకీయ వేధింపులు వెత్తివేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్లను అడుగుతున్నాం. అదేవిధంగా పాత బిల్లులు, పాత బకాయిలు కల్పించాలని, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు అయినటువంటి ప్రమోషన్ రూపంగా సూపర్వైజర్లు ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ డిమాండ్లుగా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని ఈ చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీ వైపు, నిజంగా అంగన్వాడీ వైపు ఉంటే భవిష్యత్తులో నీకు న్యాయం జరుగుతుంది. లేకపోతే గత ప్రభుత్వం ఏ విధంగా పోయిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా రాబోయే రోజుల్లో కొట్టుకొని పోతుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు ఈ సమావేశం తెలియజేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్, మాకు కనీస వేతనం, కనీస వేతనం పెంచాలి, జీతాలు రెగ్యులర్ చేయాలి, అంగన్వాడీ టీచర్లను రెగ్యులర్ చేయాలి, అంగన్వాడీ టీచర్లను మాకు కనీస వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం. ఓపులాపురం విజయమ్మ. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మేము పోయిన సంవత్సరం అంతా 42 రోజులు సమ్మె చేసినాం. కానీ ప్రభుత్వాలు మా ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని, ఆ ప్రభుత్వం వచ్చేసి మేము పెంచుతామని జూలైలో పెంచుతామని ప్రభుత్వము
దుమ్ము నాపుకొని పోయింది. మరి ఈ ప్రభుత్వం మేము పెంచుతామని హామీలు ఇచ్చిండ్రు కానీ హామీలు ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకోలేకుండా ఉన్నారు. మేము ఇంకా మా ఆకలి మంటతో మేము చాలా బాధతో సమ్మె రోడ్డుపైకి ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎన్ని రోజులు చేసినా వెట్టి చాకరిగానే ఉంది కానీ మాకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని స్పందించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించడం లేదు. ఏదో కూలి వెట్టి చాకరి చేసే వాళ్ళగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వాలు. దయచేసి మమ్మలను ఈ జీతాలు పెంచి మా యొక్క గోడను ఆలకించి మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు గ్రాట్యుటీ అమలు చేయాలని, మేము రెగ్యులర్ చేయాలని, మరి 26,000 వేతనం పెంచాలని, మరి ప్రభుత్వాలు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలని, మాకు రావాల్సినటువంటి 8 సంవత్సరాల నుంచి టీఏడీఏలు కానీ సెంటర్ అద్దెలు కానీ కూరగాయల బిల్లులు కానీ అన్నీ మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కనుక ఇప్పుడు స్పందించకుంటే కనుక మేము ఉధృతంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ పోతాం, ఢిల్లీ కూడా పోతాము. దేనికైనా సిద్ధమే. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మేము ఎందుకు ధర్నా చేస్తున్నామంటే మా సమస్యల మీద మేము ధర్నా చేస్తున్నాము. పోయిన సంవత్సరము జనవరి డిసెంబరు మేము 42 రోజులు ధర్నా చేస్తే వాళ్ళు జీతం పెంచుతాము మేము మా ప్రభుత్వం వస్తాను ఒక ఆయన చెప్పి దిగిపోయినాడు. ఇంకొక ఆయన మేము వస్తాను మీకు ఫస్ట్ సంతకాలు మీకే పెడతాము అని అంటే ఆయన ఇంతవరకు మాకు జీతం పెంచలే. మమ్మల్ని పిలిచి మా యూనియన్ అధ్యక్షులను కార్యదర్శులను కూడా పిలిచి మాట్లాడింది ఏం లేదు. అదనపు పని భారం మాకు పెట్టారు. పోషణ ట్రాకర్లో మేము ఎఫ్ఆర్ఎస్ చేయమని ముందే చెప్పినాము. అది ఏం చేసిందంటే ఇప్పుడు పిల్లలకి గర్భవతులకు కూడా యాడ్ చేసి ఎఫ్ఆర్ఎస్ తీయాలని బలవంతం పెడతాండ్రు. ఇప్పటికి 8 ఏళ్ళు అవుతుంది మాకు టీఏడీఏలు ఇంతవరకు ఒక బిల్లు కూడా మాకు పాస్ అవ్వలేదు, రాలేదు. సిబి ఈవెంట్స్ 2 ఏళ్ళు అవుతుంది, ఆ అమౌంట్ కూడా మాకు వేయలేదు. ఇటువంటివన్నీ మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేపించుకుంటా ఉంటారు. ఇందు నిమిత్తము మేము ధర్నాకు అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మారుస్తామని జీవో ఇస్తామని చెప్పినారు. ఆ జీవో ఇంతవరకు రాలేదు. ఇటువంటి సమస్యల మీద మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. జీతంలో 26,000 పెంచమని మేము ఇవన్నీ మా డిమాండ్స్ అన్నీ తీసుకొని వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. పెంచకపోతే రేపు నెల 10వ తేదీ మార్చి 10వ తేదీ చెలో విజయవాడకు మేము పిలుపునిచ్చాము. అందరం